హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు వ్లాగ్స్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అండి. నేనైతే మా మమ్మీ దగ్గర ఉన్నాను. సో మొన్న సండే అయితే ఇక్కడ బోనాలు జరిగాయన్నమాట. బోనాల పండుగ అంటేనే ఒక వైబ్ అనమాట. అసలు ఆ డప్పుల సౌండ్ అదంతా, అసలు అమ్మవారి పాటలు అలా వస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో అదే హ్యాపీనెస్తో అమ్మవారికి పెట్టే నైవేద్యం అంటే ఈ బెల్లం అన్నం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మీకు చెప్తాను. సో ఇక్కడైతే నేను ఒక 1/2 కిలో బెల్లం తీసుకున్నాను అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కిస్మిస్ తీసుకున్నాను, పిస్తా తీసుకున్నాను, వాల్నట్స్ తీసుకున్నాను అండ్ అలాగే బాదం తీసుకున్నాను. అన్నిటినీ చక్కగా చిన్న కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ పచ్చి కొబ్బరి తీసుకున్నానండి, ఎండు కొబ్బరి లేదు. అండ్ పచ్చి కొబ్బరి కూడా వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇలాచీ కూడా తీసుకున్నాను. అండ్ కొబ్బరి వేస్తే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. అలాగే నేను ఇక్కడ స్టవ్ పైన అయితే రైస్ పెట్టేసుకున్నాను అనమాట. ఆల్రెడీ 1 గ్లాస్ తీసుకున్నాను. సో అదైతే కుక్ అవుతుంది ఇక్కడ. సో కుక్ అయిన రైస్లోకి మనం ఇలా మంచిగా కట్ చేసి చేసుకున్న బెల్లం అయితే వేసుకోవాలండి రైస్లోకి. అండ్ అలాగే మంచిగా కలుపుకోవాలి. బెల్లం అనేటిది మంచిగా కరగాలండి. మిక్సింగ్ అనేటిది చాలా ఇంపార్టెంట్, లేదంటే ఒకటే దగ్గర బెల్లం కరిగిపోతుంది. ఇలా చూపించిన విధంగా అయితే మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయాక దాంట్లోకి అయితే నేను మిల్క్ యాడ్ చేసుకున్నానండి. ఇవి ఆల్రెడీ నేను కాగబెట్టుకున్నవే, బాయిల్ చేసిన మిల్క్ అనమాట. సో మిల్క్ వేస్తే కూడా మనకి ఆ ఫ్లేవర్ అనేటిది చాలా బాగుంటుంది. సో మిల్క్ వేసాక మనం ఇలా మంచిగా అయితే మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఒక బౌల్ తీసుకోవాలండి. దాంట్లోకి ఒక 2 స్పూన్స్ గీ అయితే తీసుకున్నాను, నేను నెయ్యి తీసుకున్నాను అనమాట. మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు, గీ తీసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇందాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని ఇలా వేయించుకోవాలి మంచిగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇంకా తీసేసుకొని మనం బెల్లం అన్నంలోకి వేసేసుకోవాలన్నమాట. సో అవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మళ్ళీ. అసలు ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఇలాచీ వేసుకున్నాను అనమాట. దీన్ని యాక్చువల్గా క్రష్ చేసి వేసుకోవాలి, నాకు టైం లేక నేను అలాగే కొంచెం దంచి వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ గీ కూడా వేసుకున్నాను అనమాట పైన. నెయ్యి కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. సో బాయ్ గైస్.